విజయవాడ సెంట్రల్ సీటు హీట్ పుట్టిస్తోంది. సిట్టింగును కాదని మరొకరిని ఇన్ఛార్జిగా నియమించడంతో వైసీపీకి అక్కడ పొలిటికల్ సిచ్యువేషన్ మరింత క్రిటికల్గా మారింది. పైకి హాయ్ చెప్పుకుంటూనే లోపల మాత్రం కత్తులు దూసుకుంటున్నారు ఆ ఇద్దరు సిట్టింగ్లు. నేతల అసంతృప్తితో విజయవాడ సెంట్రల్ సీటు మళ్లీ టీడీపీకి వెళ్లిపోతుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వైసీపీకి తలనొప్పిగా మారిన నేతల అలకలు. వర్కౌట్ కాని బుజ్జగింపులు. అధినేత ముందు ఓకే, ఫీల్డ్లో మాత్రం నాట్ ఓకే అంటున్న అసంతృప్తులు. మార్పులు చేర్పులతో వైసీపీ అధినేత జగన్ దూసుకెళ్తున్నారు. వరుసబెట్టి సిట్టింగులను మారుస్తూ ఒక రకమైన బస్ క్రియేట్ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకు వేరే చోట సీటు కేటాయించకపోవటం, ఆ నియోజకవర్గ సీటును మరొకరికి ఇవ్వటంతో పార్టీలో అసమ్మతులు కూడా పెరిగిపోతున్నాయి. అసంతృప్తులను బుజ్జగిస్తున్నప్పటికీ అలకలు మాత్రం ఆగటం లేదు. అటు కొత్త ఇన్ఛార్జీలకు లోకల్ కేడర్ సహకరించక సిట్టింగ్ ఎమ్మెల్యే అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తుండటంతో వైసీపీలో అంతర్గత విభేదాలు చల్లారటం లేదని క్లియర్గా తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉంది. విజయవాడ సెంట్రల్ సీటును ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కాకుండా వైసీపీ అధిష్టానం వెల్లంపల్లి శ్రీనివాస్కు కేటాయించింది. అప్పట్నుంచి మల్లాది విష్ణు అధిష్టానంపై అలకతోనే ఉన్నారు. అప్పటికప్పుడు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ ఎంతో బాధగానే అలా చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుత ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్కు స్థానికంగా ఉన్న నాయకులు, కార్యకర్తలు కూడా సహకరించడం లేదని టాక్ వినిపిస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకు కాకుండా మరొకరికి సీటు ఇవ్వటంతో అప్పట్లోనే పలువురు కార్పొరేటర్లు కూడా అధిష్టానంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. వరుసగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని మరీ వార్నింగ్లు ఇచ్చారు. అయితే హైకమాండ్ మాత్రం అలాంటి బెదిరింపులను పట్టించుకోలేదు. పైగా వెల్లంపల్లికి మరింత యాక్టివ్గా పనిచేసుకోవాలని సూచించింది. ఆ క్రమంలో వెల్లంపల్లి నియోజకవర్గంలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు. ఆ కార్యక్రమానికి కూడా మల్లాది విష్ణు, అతని అనుచరులు దూరంగా ఉన్నారు. దీంతో నియోజకవర్గంలోని వైసీపీ కేడర్ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా నడుచుకుంటున్నారు. ఇదంతా కూడా అక్కడ పార్టీ గెలుపుపై ప్రభావం చూపుతుందని అధినాయకుడు ఆందోళన చెందుతున్నాడట. అధిష్టానం ఆదేశాలతో ప్రస్తుత ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మల్లాది విష్ణును కలుపుకుని వెళ్లాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే అలాంటి రియాక్షన్ మల్లాది సైడ్ నుంచి రావటం లేదట. దీంతో వెల్లంపల్లికి ఒకంత ఆగ్రహానికి గురవుతున్నారని తెలుస్తుంది. విష్ణు సహకారం లేకపోవడంతో కార్యకర్తలు కూడా ఎటు వెళ్లాలో తేల్చుకోలేకపోతున్నారు. అంతేకాకుండా తన మార్క్ రాజకీయం చూపించాలని వెల్లంపల్లి చేస్తున్న కార్యక్రమాలు మల్లాదికి నచ్చడం లేదట. అందుకే వెల్లంపల్లికి మరింత దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడని సమాచారం. అదే టైంలో తన అనుచరులను కూడా ఇదే సూత్రం ఫాలో అవ్వాలని చెప్పాడట. ప్రస్తుతం ఉన్న విజయవాడ మేయర్ విజయవాడ వెస్ట్ నుంచి ఉన్నారు. అప్పుడు వెల్లంపల్లి ఆ నియోజకవర్గ కార్పొరేటర్ అయిన భాగ్యలక్ష్మికి మేయర్ పదవి దక్కేలా చక్రం తిప్పారు. ఇప్పుడు తాను నియోజకవర్గం మారిన నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ కార్పొరేటర్కే మేయర్ పదవి వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జోరందుకుంది. ఏదేమైనా సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి ప్రస్తుత ఇన్ఛార్జ్ వెల్లంపల్లికి మధ్య గ్యాప్ అయితే పెరిగిపోయింది. పైకి నవ్వుతూ మాట్లాడుకున్నా లోలోపల ఎవరు చేసే ప్లాన్స్ వాళ్లు చేసుకుపోతున్నారు. ఇద్దరు నేతల మధ్య సఖ్యత కోసం అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని టాక్. ఈ తరుణంలో అసలుకే ఎసర వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.